భారత సర్వోన్నత న్యాయస్థానం కేసులు పరిష్కరించేందుకు డిజిటల్ బాటలో పయనిస్తున్నామని తెలిపారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్. ఇందులో భాగంగా 7,50,000 కేసులను వీడియో కాన్ఫరెన్స్ విధానంలో విచారించినట్టు చెప్పారు. 1,50,000 కేసులు ఆన్లైన్లో దాఖలయ్యాయని అన్నారు. బ్రెజిల్లోని రియో డి జనీరోలో G20 శిఖరాగ్ర సదస్సులో డిజిటల్ రూపాంతరీకరణ, ఆధునిక సాంకేతికతతో న్యాయ వ్యవస్థ సామర్థ్యం పెంపు అనే అంశంపై ఆయన ప్రసంగించారు. భారతీయ కోర్టులలో కోవిడ్ కాలంలో మొదలైన హైబ్రిడ్ విచారణలు ఆ తరువాత కొనసాగుతున్నాయని చెప్పారు. రాజ్యాంగపరమైన కేసుల విచారణను సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని తెలిపారు. సుప్రీంకోర్టు దాదాపు కాగిత రహితంగా పనిచేస్తోందన్నారు. తీర్పులను 16 ప్రాంతీయ భాషలు అనువదించడానికి సువాస్ సాఫ్ట్వేర్ ఉపకరిస్తోందని, ఇంతవరకు 36,000 తీర్పులను తర్జుమా చేశామని వివరించారు.